నుంచి ఏం లేదు. మీ ప్రభుత్వం నుంచి నూతన విద్యా విధానం అంత బాగుంటే 2022 నుంచి 2023 వచ్చేసరికి 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి మారారు. ఎప్పుడు మారలేదు. యాక్చువల్గా నేను 2019 నేను చెప్తాను చూడండి. కరోనా టైంలో జరిగినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో కరోనా టైంలో మార్పుల్ని ఒకసారి చూడాలి. కరోనా టైంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మార్పులు, కరోనా టైంలో ప్రైవేట్ పాఠశాలలో ఈ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీజు రియంబర్స్మెంట్, ఫీజులు ఖచ్చితంగా వసూలు చేయకూడదు, మీరు పాఠాలు చెప్పలేదనే కార్యక్రమం వలన చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వచ్చినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. దీనికి ఒకసారి గమనించండి. ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో మళ్ళా ఈ ఏవైతే మార్పులు